హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. వర్షాకాలం వచ్చిందంటే పట్టణాల్లో ఎలా ఉంటుందో మామూలుగా అందరికీ తెలిసిందే, కానీ పల్లెల్లో మాత్రం చాలా బాగుంటుందండి. పచ్చని పొలాలు ఎటువైపు చూసినా చూడండి. అసలు ఈ వానకి మనుషులైనా వలసపోతారో లేదో తెలియదు, కానీ పశువులు మాత్రం వలస వెళ్ళిపోతూ ఉంటాయండి, వరుసగా ఉన్న తాడి చెట్లతో సహా. సేమ్ ఇలాగే ఉంటుంది ఎక్కడైనా పల్లెటూరి వాతావరణం అంటే. సో ఇప్పుడు మనోళ్ళ స్పీడ్ చూసైతే నా బండికి బ్రేకులు ఉన్న సంగతి కూడా మర్చిపోయాను. ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నానో మీకు ఇంతవరకు అయితే చెప్పలేదండి. సో రాపూర్ ఘాట్ అండి. రాపూర్ ఘాట్ అంటే మనకి కొండ ప్రాంతంలో ఎక్కడి నుంచి జలపాతాలు ఉన్నా కూడా ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటాయి. అందులో ఈ 2-3 రోజులుగా కురిసే వానకి చాలా మంచు ప్రాంతంలా ఉంటుందండి. మనకు వచ్చేసి అది ఏమాత్రంగా ఉందో అయితే ఒకసారి అయితే మనం వెళ్ళిపోయి చూద్దాము. ఓకే, మీరైతే కంటిన్యూ అయిపోతూ ఉండండి, చూద్దాం. ఎక్కువ వాన పడి ఉంటే మాత్రం ఆ నీళ్ళంతా బాగా పారుండేది. ఆ కొండపై నుంచి అయితే ఎక్కువ నీళ్లు వస్తున్నాయి. రాపూర్ దాటుకున్నాక ఇది ఒక చెక్ పోస్ట్ అండి ఘాట్లోకి వెళ్ళడానికి. ఇక్కడ నైట్ టైము ఎవరైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ కావాలి. కరెక్ట్గా 12 తర్వాత ఆపేస్తారు. ఇటు అడివన్నాక ఆవులు, కొండన్నాక కోతులు ఉండకుండా ఉంటాయి. అరే రే, వర్షాకాలంలో బండిలా ఆగిపోతే చాలా సమస్య. ఇదేదో నా బండి కిందకే వచ్చేటట్టుందే. మనోళ్ళు వచ్చే స్పీడ్కి కోతులు కూడా భయపడి వెళ్ళిపోయాయి అబ్బా పక్కకే. నీళ్లు మాత్రం ఎక్కువ వస్తే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, బయట నుంచే చూసుకుంటూ ఉంటారు. నేనైతే మధ్యలో దిగి మరీ చూపిస్తున్నాను. మంచి వరదల్లో అయితే కొట్టుకొచ్చిన రాళ్ళు. అక్కడ మన ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు, వాళ్ళు కూడా గొడుగులు తెచ్చుకున్నారు. నేనైతే అసలు గొడుగు కూడా తెచ్చుకోలేదు. ఏమైనా చేపలు ఉన్నా కూడా లోపల కనిపించేటట్టే ఉన్నాయి అసలు. ఇంకా చాలామంది అయితే వచ్చున్నారు. వాళ్ళంతా ఆ పక్క ఎంజాయ్ చేయడానికి వెళ్ళున్నారు. అంతా మనోళ్ళే. చూడండి, ఎక్కడ నీళ్ళే లేవు, కానీ ఇక్కడ మాత్రం నీళ్ళు వస్తున్నాయి. ఇది చాలా స్వచ్ఛమైన నీళ్ళండి. అసలు ఊట ఈ కొండ ప్రాంతంలో నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఒక దగ్గర హార్న్ కొడితే ఎంత వినిపిస్తుంది చూడు, కొండ మొత్తం వినిపిస్తుంది అసలు హార్న్ అయితే. చెప్పానా, రివర్స్ మనకే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి పరిమళాలు ఎదజల్లుతున్నాయి, ముక్కులు అదిరిపోతున్నాయండి బాబు అసలు స్మెల్కి. సో ఇక్కడ ఉండడం అంత సేఫే కాదు. పారిపోదాం ఫస్ట్. ఘాట్ సెక్షన్లో టర్నింగ్ పాయింట్ల దగ్గర ఎప్పుడైనా సరే మనం హార్న్ అయితే యూజ్ చేయాలండి. అతను ఇచ్చిన మనకు సైడ్ సిగ్నల్. సో మనల్ని సైడ్ దిగమని చెప్పి. ఓకే, దిగుదాం. లోడింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. అప్పుడే వెనక బండి కూడా నిండిపోయి ఉంది. సో మనం అబ్బా దేవుడా, తగిలింది స్వామి, అదిరిపోయింది. మన బండికే అదిరిపోయింది. ఈ ఘాట్ సెక్షన్ వచ్చేసి మొత్తం 1 వేనే వేసారండి సగం వరకు. వీళ్ళు వేసేవాళ్ళు ఏమైనా డబుల్ రోడ్ ఏమైనా వేసారా? సగం కొండ కూడా ఎలా వేసారంటే మన నెల్లూరు డిస్టిక్ వరకు మాత్రం అవతల మాత్రం మొత్తం కడప జిల్లా కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి సగం రోడ్డు మొత్తం డబల్ రోడ్డు. వాళ్ళు మాత్రం ఆ పక్క బాగా చేస్తున్నారు. మనమే ఈ పక్క మాత్రం సింగిల్ రోడ్ వేసి మొత్తం యాక్సిడెంట్లు అవ్వడానికో అసలే ఈ కొండ ప్రాంతం చాలా దూరం నుంచి చాలా దూరం వరకు ఉందండి. మన శేషాచల అడవుల నుంచి దగ్గర శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ కూడా ఈ అడవి టచ్ అయిపోద్ది. సో చాలా డేంజరు, చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి. నేనేమంటానంటే నైట్ టైం ఎప్పుడైనా సరే
కొండ ప్రాంతంలో మీకు ఎప్పుడైనా బండి రిపేర్ వచ్చినా మీరైతే బండి దిగద్దు. కాదైనా సరే ఫారెస్ట్ అన్నా డేంజరే, కొండ అన్నా డేంజరే. ఆయన అక్కడి నుంచే సిగ్నల్ ఇస్తున్నాడంటే కంపల్సరీగా నన్ను ఆగమనైనా లేకపోతే స్లోగా రమ్మనైనా సరే. సో వీళ్ళంతా నా ఫ్రెండ్సేనండి. హాయ్ హాయ్, బాగున్నారా? నేనేం తేలేదు నాన్న, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. ముందుకెళ్దామండి. అదంతా కొండే, మొత్తం మంచుతో కప్పబడేసింది. సో 10 సంవత్సరాల్లో 18 మంది వరకు బలి తీసుకునిందంటే ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు పాచి పట్టిపోయి ఉన్నాయంటే ఆ లోయలో ఒకసారి మనమే ఆలోచించాలి. సో అటువైపు వెళ్ళడం అంత మంచిది కాదనే ఇన్ని జాగ్రత్తలు మనం చెప్తున్నా కూడా చాలా వరకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ ఎలా ఉందో కూడా క్లియర్గా రాసి పెట్టున్నారు. ఈసారి వచ్చేవాళ్ళు జాగ్రత్త. అడవన్నాక జంతువులు కంపల్సరీగా ఉంటాయి. మనం ఎవరిని హాని చేయకుండా అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈయనేమో చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడబ్బా. ఎవరైనా వచ్చే వరకు కాసేపు వెయిట్ చేద్దాం. ఎవరైనా వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నావు కానీ నువ్వు వచ్చావేంటి అన్న? అరే రే, ఏం వెళ్ళిపోతున్నావు? వచ్చినట్టు వచ్చా. ఈ కోతులు చూడండి, ఏమాత్రం భయం లేకుండా నన్ను భయపెడుతున్నాయి. ఇవైతే మరీ చూడముచ్చటగా ఉన్నాయి. అయినా కూడా వచ్చేపోయే ప్రయాణికులకి ఇవి మంచి ఎంటర్టైన్మెంట్ అండి. నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక బయలుదేరదాము. సో వెళ్ళేటప్పుడు అయితే మన వాళ్ళందరితో ఒకసారి అయితే కలుసుకొని మాట్లాడుకునేసి వెళ్ళిపోదాము. ఓకే, బాయ్. యంగ్గా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు మనోడు. నీ పేరేం పేరు? జశ్వంత్. ఓకే, జశ్వంత్ కూడా బాయ్ చెప్పేద్దాం. ఓకేనండి. మనోడు అల్లాడిస్తున్నాడు అబ్బా. మామూలు విషయం కాదు. మనోళ్ళు అంటే లోకలే ఎప్పటికైనా సరే. ఇందాక నేను వచ్చేటప్పుడైతే ఈ విధంగా పొగ మంచు అయితే లేదు. ఇప్పుడైతే కొండ మొత్తం అల్లుకుంటుంది. చూడండి అసలు ఎక్కడి నుంచి వస్తుందో. ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగుందండి. ఈ పక్కంతా అసలు లేదు, ఇటువైపు అంతా లేదు. చూడండి మొత్తం కొండ ప్రాంతమే, కానీ మంచు మాత్రం ఈ పక్క నుంచే పొగ మంచు భయంకరంగా ఉంది. చూడండి అసలు మబ్బుల్లోకి ఎలా వెళ్ళిపోతుందో. కొండ అయితే మబ్బుల్లోకి ఉందా లేకపోతే మబ్బే కిందకు వచ్చేసిందో అర్థమే కావడం లేదు. ఇంక ఇక్కడ కూడా స్టార్ట్ అయిందండి. నేను వచ్చి గంట పైన అయిపోయింది. మంచు అయితే ఇక్కడ కూడా మెల్లిగా పొగ మంచు కప్పుకోవడం అయితే స్టార్ట్ అయింది. ఒకసారి అయితే మనం ఎప్పుడైనా సరే మంచి కొండ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉంటే మాత్రం మధ్యలో మనం ఉంటే మనం గట్టిగా అరిస్తే రిటర్న్ వాయిస్ ఎన్ని దగ్గరలు వినిపిస్తుందో ఒకసారి అయితే విందాం. చూసారా, మన వాయిస్ మనకే వస్తుంది. అంటే ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఉంది కాబట్టి మొత్తం రివర్స్ వచ్చి మనకే వస్తూ ఉంటుంది. కానీ వాయిస్ అయితే మళ్ళీ మన వాయిస్ మనమే రిపీటెడ్గా వింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. సో ఇక్కడైతే నీళ్లు పెద్దగా లేవు. వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా 2 రోజుల నుంచి కురుస్తుంది. అయినా పెద్ద వాన అయితే లేదు. వచ్చినా కూడా ఇంకిపోతున్నాయి అన్నమాట.